హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాలంతా కూడా కోస్తాంధ్రలోనే ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అలాంటి కోస్తాంధ్ర నుంచి వచ్చి డజన్ల కొద్దీ సినిమాలు, సీరియల్స్లో నటించి ప్రతి తెలుగువారి ఇంట్లో తాను ఉన్నాను అన్నట్లుగా బాగా అందరి మన్ననలు పొందిన ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ సుజాత గారు. ఆవిడ ఈరోజు మన షోకి విచ్చేశారు. ఇక్కడికి వచ్చి వారి సంక్రాంతి సంబరాల విశేషాలు, వారి అనుభవాలు అన్నింటినీ కూడా మనతో పంచుకుంటారు. వారితో మాట్లాడుతూ మన వంటను కూడా చేసుకుందాం. లెట్స్ వెల్కమ్ సుజాత గారు. సుజాత గారు, ప్లీజ్ కమ్. హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సుజాత గారు, ఎలా ఉందండి అసలు? సంబరాలంతా మా దగ్గరే అంటుంటారు కదా సంక్రాంతికి. ఏం చేస్తారు అసలు మీరు అక్కడ? బాగుంటాయండి, అన్నీ సాంప్రదాయంగా ఉంటాయి. పండగ 15 రోజుల ముందు నుంచే పిండి వంటలు ఇల్లు కూడా అన్నీ జరుగుతూ ఉంటాయి. బాగుంటది, చాలా బాగుంటది. మా మర్యాదలు, మా ఆప్యాయతలు ఇంకా నిజమండి. అది ఎవరు వచ్చినా అతిథిని ఎంత బాగా చూస్తారంటే, ఒక్కటి వస్తువు తినకపోయినా అక్కడ పెట్టిన వస్తువు అది ఏమైనా నచ్చలేదేమో, వాళ్ళకి ఎందుకు తినట్లేదు, బాగాలేదేమో అన్న అభిప్రాయంలోనే తినేస్తే బాగుండు అనే ఆలోచనలోనే ఉంటామండి. సాధారణంగా మనందరికి తెలిసిందే కోడి పందాలు, ఎడ్ల పందాలు, ఇట్లాంటివి ఇంకా చాలా చాలా జరుగుతుంటాయి. ముగ్గులు పోటీలు జరుగుతాయి 3-4 రోజులు. మహిళలకైతే ఇంకా ముగ్గులు పోటీలు ఇట్లాంటివి ఏ ఊరికి ఆ ఊరు చేస్తుంటారు. మహిళగా మిమ్మల్ని అడిగితే ఆడవాళ్ళకి మీరేమేం చేస్తారు సంక్రాంతికి? ఏం చేస్తామండి, వచ్చిన అతిథులకు వండి పెడతాం, మేము వండుకుంటాం, వంటలే సరిపోతాయి. అందులోనే ఆనందం ఉంటది. వండి పెట్టడంలో ఉన్న ఆనందం ఆడవాళ్ళకి ఇంకేముంటది చెప్పండి? బట్టలు కొనడాలు, ఇప్పుడు అంటే కొత్త బట్టలు అంటే అంత ఆనందం ఏమీ లేదు. కానీ మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు 3 జతలే కొనేవారు. అంటే పెద్ద పండుగకి, బోకే, ఏడాదికి అవే రిపీట్ వేసుకుని అవే కొత్త బట్టలు మాకు. ఇప్పుడు అంటే ప్రతిసారి కొత్త బట్టలు, ఇప్పుడు అంత ఉండదు. ఇప్పుడు సరేనండి, చక్కగా మీరు ఈ విషయాలన్నీ కూడా చెప్దురు మాకు సంక్రాంతికి సంబంధించి. పండగ, అందులోనూ మాకు కూడా వంటల ప్రోగ్రాం కాబట్టి చక్కగా ఒక మంచి వంట చేసుకుందాము. మనం ఈరోజు తయారు చేసుకోబోతున్నాము బాదుషా. బాదుషా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. షుగర్, బేకింగ్ పౌడర్, నెయ్యి, యాలకులు, మైదా, బాదం, పెరుగు, కుంకుమ పువ్వు. చాలా ఫాస్ట్గా చెప్పారండి. నేనైతే నిదానంగా చెప్పామండి. బట్ సరే, మీరు వంటలు చేస్తూ ఉంటారేమో మామూలుగా ఇంట్లో అయితే. ఇక్కడైతే మేము గెస్టుల దగ్గర వంటలు చేయించాం, మేమే చేస్తాము. మీరు ఇలా వచ్చేసేయండి, అక్కడికి వెళ్ళి నేను వంట చేసేస్తాను. మీరు చక్కగా మీ గోదావరి జిల్లాల సంక్రాంతి విశేషాలు చెప్తారు. కానీ ఓకే, ఫస్ట్ మైదా తీసుకొని ఇందులో నెయ్యి వేసుకోవాలి. స్పూన్ ఇవ్వండి. ఏ వంటలు చేస్తుంటారు మీరు? ఎక్కువ పిండి వంటలు ఏమైనా చేస్తారా ఇంట్లో? పిండి వంటలు చేయను కానండి, తిని రోజు ఏం తింటామో అయ్యే చేస్తూ ఉంటారు. చేపల పులుసు, చికెన్ ఫ్రై. గోదావరి జిల్లాలో చేపల పులుసు చెప్పక్కర్లేదు. రొయ్యలు, పీతలు, చేపలు. షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా అవే వండుకు పట్టుకెళ్తారు. నాకు అవే వచ్చేయండి, అవే వండుకు పట్టుకెళ్తా. ఓకే, ఇంకా మామూలు బయట వాళ్ళు మిగతా వాళ్ళకి బాగా ఇష్టమేమో కూడా? ఇష్టం, బాగా తింటారు ఇష్టంగా. వాళ్ళు తింటే నాకు కూడా తృప్తిగా అనిపించి ఇంకా చేసుకుని వెళ్తూ ఉంటాను. తెప్పిస్తుంటారు అక్కడ నుంచి మీరు? గోదావరి జిల్లా అమ్మ వాళ్ళు చేసేవారని అక్కలు చేసిస్తారు నాకు ఎప్పుడును. అందుకే నాకు రాలేదండి వంటలు చేయటం, పిండి వంటలు చేయటం రాలేదు. మామూలు భోజనం అక్కలు చేసిస్తాం వల్ల రాలేదండి. ఏ ఊరండి మీది? రావులపాలెం దగ్గర ఆలమూరు అండి. ఓకే, గోదావరి జిల్లాల నుంచి ఈ విధంగా ఇండస్ట్రీకి రావడము, ఆర్టిస్ట్ గా ఎలా స్టార్ట్ అయింది ప్రయాణం అంతా మీకు? అంటే షూటింగ్ చూడడానికే వచ్చాను నేను. వచ్చినప్పుడు అదే చూస్తే సూర్యతేజ గారిని మీరు ఆర్టిస్ట్ అమ్మ అన్నారు. లేదు సార్ మేము కాదండి, నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఇక్కడ అంటే, ట్రై చేయవలసిందమ్మా అన్నారు. మా పిల్లలు ఉన్నారండి 2. అమ్మ అలా అడుగుతున్నారు కదా, ఒకసారి అడుగు అని. ఏం అడుగుతాను, నాకు అసలు ఏమొచ్చు ఏమీ రాదు, అసలు ఏం అడుగుతాను, అసలు ఏం అడుగునంటే మా పిల్లల దగ్గర నెంబర్ తీసుకుని ఒకవేళ ఏదైనా ఉంటే చెప్తానమ్మా అన్నారు. ఆయన ద్వారా ఇక్కడ వరకు వచ్చానండి. గుండమ్మ కథకి పిలిచారు, 1 వీక్లోనే ఫోన్ చేశారు. గుండమ్మ కథలో 10 days క్యారెక్టర్
అయ్యి బాబా 10 days క్యారెక్టర్ నేనేం చేయగలను సార్, నాకు అసలు ఏమీ రాదు అంటే, అసలు వచ్చి చూడండి తెలుస్తుంది కదా అంటే మా పిల్లల ఎంకరేజ్మెంట్తో ఇలా వచ్చారండి ఇండస్ట్రీకి. వాళ్ళు ఏం చేశారంటే అమ్మ అందరికీ రాదు ఈ అవకాశం, నీకు వచ్చింది నువ్వు వెళ్ళు, వాళ్ళే దగ్గరుండి తీసుకొచ్చి చేయించి వాళ్ళు తీసుకెళ్ళారు. అక్కడి నుంచి షార్ట్ ఫిలిము, తర్వాత మూవీస్, జోహార్ మూవీ చేశాను, తర్వాత గ్యాంగ్ లీడర్, అలా చిన్న మూవీస్ బాగా మీకు పేరు తెచ్చింది అనుకుంటా కదండి. అఖండ 1 చేస్తానండి, అఖండ 2. ఎలా ఉంటుందండి ఇంతకీ బాలకృష్ణ గారి సెట్ లో? ఆయన మహానుభావుడు, చేతులు ఇట్టు దండం పెట్టాలి, అంత మంచి ఆయన అండి. మేము 40 days ట్రావెల్ చేస్తామండి అఖండ 1కి. ఆయన అంటే భయం, అందరికీ భయం కదండి, కానీ అలా ఏమి ఉండదు. ఆయన దగ్గరికి వెళ్తే నిజంగా మంచి మంచి విషయాలు చెప్తారు, చాలా మంచిగా ఉంటారండి ఆయన. అంటే చెప్పే జనం అంటే కోపం ఎవరికైనా ఉంటుంది సాధారణంగా, ఆ కోపం ఆయన కొంచెం చూపిస్తారు. నిజాయితీ పరుల కోపం ఎక్కువ అని ఆయన ముక్కుచూటిగా మాట్లాడతారు, ఏమీ దాచుకోరండి, మనసులో ఏమి దాచుకోరు. ఆయన స్క్రీన్ మీద నటించవచ్చు కానీ రియల్గా నటించడం ఆయనకి రాదు. అంటే ఎలా ఉన్నది అలా మాట్లాడేస్తారు అంతే అండి. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన చూసి మేమైతే ఎన్ని నేర్చుకోవాలి, ఈయన చూసి టైంకి సెట్లో ఉంటారు. క్యారవేన్ ఉందని క్యారవేన్లో ఉండరు ఆయన. అక్కడ బయట అలాగే ఉంటారు. ఆయన కూర్చున్నారా, మేము కూర్చోకూడదు, ఆ క్యారవేన్లో ఉంటామని మేము అలాగే కూర్చునేవాళ్ళం. కానీ మంచి మంచి విషయాలు చెప్పేవారు, మంచిగా ఉండేవారు ఆయన అయితే. సో నెయ్యి వేసి కలిపేసుకున్నాం కదా, దీంట్లో ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే గట్టిగా నలపకూడదు. నీడింగ్ అంటారు తెలుసు కదండి, మామూలు కొన్ని వాటికి నీడ్ చేయాల్సి వస్తుంది, చపాతీకి, పూరీకి, ఇట్లాంటి వాటికి. దీనికి అట్లా చేయకూడదు, ఊరికే ఫింగర్స్ మీదనే చేయాలి, ఎక్కువ గట్టిగా నలిపేయకూడదు. పెరుగు వేసాను కొద్దిగా, ఊరికే కొంచెం ఉప్పు, ఇది మాత్రం సరిపోద్ది. ఓకే, అలాగే బేకింగ్ పౌడర్ ఒక 2 పించులు. మీకు బాగా ఇష్టమైన పిండి వంటలు ఏంటండి? పిండి వంటలన్నీ గజ్జిగా తింటానండి, తిన్నుండలు తింటా. ఓకే, అన్ని డ్రై పదార్థాలు. ఇప్పుడు స్వీట్లు తినొద్దు అంటే అవే తింటా ఉంటాయి. సంక్రాంతికి స్పెషల్ స్వీట్ ఏమన్నా ఉందా అండి? తిన్నుండలు, అరిసెలు, పోకుండలు అలా చేస్తారండి. అవునవును, అరిసెలు బాగా స్పెషల్ అంట, నేను కూడా చూసాను చాలా చోట్ల. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల వాళ్ళు సంక్రాంతికి అరిసెలు చేసి 15 రోజుల ముందు నుంచే మొదలు పెడతారండి. అదే పల్లెటూరులో అయితే చిన్న పిల్లలకి భోగిపళ్ళు వేస్తారండి, దిష్టి అది పోవడానికి. అది మంచి నీళ్ళు ఇవ్వండి, ఇందులో వేయండి కొద్దిగా, ఇందులో వేద్దాంలే, ఎలాగో కావాలి కదా సింపుల్ సిరప్ కోసం. జస్ట్ మనం ఎంత నూనె తీసుకున్నామో నెయ్యి, ఇంచుమించు ఆ మోతాదులో నీళ్ళు అవసరం పడతాయి, అంతే వేసుకోవాలి, ఎక్కువ వేసేసేయకూడదు. ఇట్లా చల్లుకుంటూ కలుపుకోండి. సో అలాగా. అవును, మీకు చిన్నప్పుడు విషయాలు చెప్పండి. ఇంకా సంక్రాంతికి ఏమంటారు, ఈ పిడకల మాలలు చేస్తారంట, వాటి దొంగతనాలు, భోగి, పేడ తీసుకొచ్చుకుని గోడకి పిడకలు వేసుకుని, అది ఎప్పటి నుంచి నెల ముందు నుంచి ఎంత పొడుగు దండ కావాలని ఇక్కడి నుంచి అక్కడ వరకు దాంట్లో పోటీలండి పిల్లలందరికీ. మళ్ళీ పిల్లలందరూ ఇంటింటికి వెళ్ళి అడగటం. అలా తెలియని వాళ్ళ కోసం చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే, మామూలుగా పిడక మామూలు రౌండ్ చేసుకుంటారు కదా, దీనికి మాత్రం మధ్యలో చిల్లుండేలాగా చేసుకొని దాంతో హారం లాగా మాల కడతారు. ఆ మాల మెడలో వేసుకొని భోగి రోజు వెళ్ళి ఆ మాల తీసి భోగిలో వేస్తారు. అది అక్కడ శాస్త్రం లాగా అన్నమాట, అట్లా చేస్తూ ఉంటారు. దాని గురించి మాట్లాడుతున్నారు అంటే తెలియదు కదా అందరికి, మీ వైపు ఎక్కువ ఉంటదండి. అవును. ఇంకా రథం ముగ్గులు ముగ్గులు అయితే ఇంక చూడాలండి, పోటీగానే పెడతారు ప్రతి ఒక్కరు. మా ముందు పెద్ద ముగ్గు ఉందా, మీ గుమ్మ ముందు పెద్ద ముగ్గు ఉందా అన్నట్టుగానే పెట్టుకుంటారు అందరూ. సరదాగా ఉంటదండి అక్కడైతే. ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే పండుగ సంక్రాంతి అండి. మా మామయ్య గారు ఉండగా అయితే మా తోడుకోడల్ని, మా ఆడపడుచుని అందరూ ఒకే చోటే ఉండాలి, ఎవరు విడిగా ఉండకూడదు అనేసి అనేవారు. ప్రతిదీ వండించి అందరూ కూర్చుని ఒకే బంతిలో కూర్చుని తినటం చాలా హ్యాపీగా ఉండేదండి. సో ఈ విధంగా చక్కగా వచ్చేసిందండి, ముద్ద అయిపోయింది కదా. దీంట్లో కొంచెం చిన్న చిన్న ముద్దలు ఈ విధంగా ఉండల్లాగా తీసుకొని గారెలాగా కన్నం పెట్టుకోవాలి. ఇట్లా ఎందుకని నాకు తెలీదు, మంచిగా కాలడానికి, అంతే, వేరే రీజన్ ఏం లేదు. ఇట్లా మంచిగా కాలడానికి. పూర్తిగా కన్నం పెట్టేసినా కూడా మళ్ళీ ఫిల్ అయిపోతుంది, బట్ అలా గ్యాప్ పూర్తిగా పడకుండా కొంచెం వదిలేస్తే పఫ్ అయ్యి నీట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా రుద్దుకొని చేసుకొని తర్వాత ఆయిల్లో కాల్చుకుంటాము. దానికంటే ముందు
దీన్ని ఒక 20 నిమిషాల పాటు ఇప్పుడే కలుపుకున్నాం కదా పెరుగు అవి వేసి అలా రెస్ట్ అవ్వాలన్నమాట. ఒక టిష్యూనో పేపరో బట్టో తడి బట్టో పెట్టి అలా వదిలేస్తే 20 నిమిషాల పాటు సెట్ అవుతుంది. అలా సెట్ అయిన తర్వాత ఉండలు చేసుకొని మీకు చూపిస్తాను నేను. అవంతా డైలీ సీరియల్ లాగా మీరేం చూడక్కర్లేదు. ఓకే, ఈలోపు మనము పంచదార పాకం చేసుకుందాము. మీ స్వహస్తాలతో సువర్ణ హస్తాలతో పొయ్యి వెలిగించండి. మీకు ఎలా తెలుసు అదే అని దాని నాబు? మేము రోజు వంట చేస్తాం. మా పొయ్యి కదా, మీకు ఎలా తెలుసు అని. దేనికైనా కామనే ఉంటుందిలే ఆఫ్ కోర్స్. యా, ఓకే, నూనె వేడి చేస్తున్నాను, అందులో పెట్టేసుకున్నా. ఈ పొయ్యి కూడా వెలిగించండి మేడం. ఈసారి కూడా కనిపెట్టేశారు. మీది 4 బర్నర్ స్టవేనా? అవునండి. ఇందులో సింపుల్ సిరప్ అంటాము. సింపుల్ సిరప్ ఏంటంటే 1:1 రేషియో. 1 కప్పు పంచదారకి 1 కప్పు నీళ్లు, 1 కప్పు నీళ్లు పాకం కోసం అన్నమాట. మామూలుగా మేమేం చేస్తామంటే అండి, ఇక్కడ మనం ఇట్లా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇక్కడ వంట చేస్తాం, ఇంకొద్దిగా వేయాలి. కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, చాలండి. ఆ కబుర్లు చెప్పే దాంట్లో ఇది ఇంకిపోయి పాకం తిక్కుగా అయిపోతుంది, మందంగా వచ్చేస్తుంది. అందుకని ఏం చేస్తాం అంటే 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసేసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. అప్పుడు దగ్గరకు వచ్చినా సరిపోద్ది అన్నట్టు. కలుపుదామంటారా? ఓకే. ఈ సంక్రాంతికి వంటలు ఇంతకీ వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా అండి? సంక్రాంతి రోజు మాత్రం వెజ్, మిగతా రోజు నాన్ వెజ్. పెద్దలకి పళ్ళవి ఇచ్చుకొని బట్టలు పెట్టుకోవడం వల్ల ఆ రోజు వెజ్ తింటారు, ఉన్న రోజులన్నీ ఇంకా నాన్ వెజ్ తింటారు. ఇంకొక ఆచారం కూడా ఉంటుంది కోస్తా జిల్లాలో, నేను అబ్జర్వ్ చేసింది. ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ ఇంట్లో ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళు, వేరే వాళ్ళు ఎవరైనా బతికున్న వాళ్ళని పిలిచి వాళ్ళకి అరటిపళ్ళు ఇస్తారు. వాళ్ళకి పెట్టినట్లుగా వీళ్ళకు పెట్టుకోవచ్చు అనమాట. అయితే కోస్తా జిల్లాలో భోగికి, ఇట్లా మా వైపు చేసే భోగికి డిఫరెన్స్ ఏంటంటే, కోస్తా జిల్లాలో మూకుమ్మడిగా ఒక చోట వేస్తారు భోగి మంటలు. వీధంతా కలిపి ఒక చోట, లేకపోతే ఊరంతా కలిపి ఒక చోట అలా వేసుకుంటారు. మా వైపు అట్లేం కాదు, ఎవరింటి ముందు వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళదే భోగి అనమాట. తర్వాత సంక్రాంతి రోజు పెద్దలకు బట్టలు పెడతారు. ఇట్లా మనుషుల్ని పిలిచేమే పెట్టరు, వాళ్ళ సమాధి దగ్గరికి కానీ, ఇంట్లోనే వాళ్ళ ఫోటో పెట్టుకొని కానీ, వాళ్ళని తలుచుకొని కానీ బట్టలు పెట్టి తీసుకుంటారనమాట. సో అది సంక్రాంతి అయిపోయింది అక్కడికి. ఆ తర్వాత మాకు సంక్రాంతి కంటే గొప్పగా చేసేది కనుమ. సో ఎడ్లు ఉంటే ఎడ్లు, ఆవులు ఉంటే ఆవులు, అన్నింటినీ తీసుకెళ్ళిపోయి కాలువల దగ్గర లేకపోతే ఏరు దగ్గర ఇట్లాంటి వాటి దగ్గరికి తీసుకెళ్ళి బాగా కడిగి వాటిని సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు కడిగి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అలంకరిస్తాం. ఇంతకు ముందు అయితే పేపర్ పూలు కొనుక్కొచ్చేదో మేమే కట్ చేసి కుట్టి, అబ్బో పెద్ద తతంగా ఉండేది. ఈ చెండుమల్లి పూలు ఇట్లాంటివి అయితే, చెండుమల్లి అంటాం మేము, మీరు బంతి పూలు అంటారు కదా, ఈ పూలు అయితే ఇంకా మాలలు బారలు బారలు కుడతారనమాట. వాటిని ఆవులు మొత్తానికి చుట్టి కొమ్ములకి పెయింట్ కొడతారు, కొమ్ములకి చెమ్కీలు వేస్తారు. అట్లా అంతా చేసి చాలా నీట్గా రెడీ చేస్తారు. అంతా అయిన తర్వాత ఈవినింగ్ ఊళ్ళో ఎన్ని పశువులు ఉంటాయో అన్ని పశువుల్ని ఊరు చివర, ఊరు బయట, పొలిమేర బయట ఒక చోట కాటరాజులు అని ఉంటారు, అదొక దేవుడు అనమాట. అక్కడ పొంగళ్ళు అంటే మా వైపు పొంగళ్ళు పెడతారు. అది తమిళనాడు కల్చర్ అనుకుంటా బహుశా. అలా పొంగళ్ళు పెట్టి ఆ పొంగళ్ళు తీసి ఈ పశువులన్నీ ఒక చోటు ఉంటాయి కదా ఊళ్ళో పశువులు, వీటి చుట్టూ చల్లి వీటికి ఏవి దోషాలు రాకుండా ఇట్లాంటివి పెట్టుకుంటారు. ఆ తర్వాత ఈ చుట్ల కుప్పకి నిక్కు పెట్టి ఆ కుప్ప చుట్టూ పశువుల్ని తిప్పుతారు. అందరూ ఇంకా డోలు ఇవన్నీ ఉంటాయి అక్కడ, డోలు ఇట్లాంటివి పెట్టుకొని ఆ పశువుల్ని ఆడించడాలు, వాటిని బెదిరించడాలు, వాటిని తిప్పడాలు, అట్లా చాలా బాగుంటుంది. అంతా కలిసి ఊరంతా కలిసి అది అయిపోయిన తర్వాత చీకటి పడిపోద్ది. అప్పటికి చీకటి పడిపోయిన తర్వాత ఆ రోజు ఇంకా అక్కడ ఏమన్నా ఉంటే కోళ్ళు కోసుకోవడాలు ఇట్లాంటివన్నీ వెళ్ళిపోతారు. మరుసటి రోజు ముక్కనుమ ఇక్కడ కోసుకుని వండుకొని తింటారు. ఇంకా కొద్దిగా అటు వెళ్ళారనుకోండి తిరుపతి వైపు అటంతా చూస్తే ఈ జల్లికట్టు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ తెలిసిన విషయాలే మనకి. అదంతా కూడా ఆ టైంలో జరిగేవి అన్నమాట. పండగ రకరకాల పండుగలు అంతే, ఒక్కో చోట ఒక్కో రకంగా. ఓకే, షుగర్ సిరప్ రెడీ అయిపోయింది, దీన్ని కట్టేద్దాం. ఈ ఆయిల్ వేడెక్కిందంటే నేను బాదుషాలు చెప్పాను కదా, గోల్ గోల్గా చేసుకుని దాంట్లో కాల్ చేసుకోవడమే. ఇంకా కుంకుమ పువ్వు ఇందులో వేసేద్దాం సిరప్లో, దానికి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది, ఫ్లేవర్ స్మెల్ వస్తుంది కదా మంచిగా.
చూసారా స్మెల్? అద్భుతం. కుంకుమ పువ్వు ఎక్కడున్నా అక్కడితో ఆపేయకుండా మనం యాలకులు కూడా వేసుకుందాం. జస్ట్ అట్లా. డన్. ఇది కూడా యాలకులు కూడా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అయిపోయింది. ఫైనలీ పైన గార్నిష్ చేసుకోవడానికి బాదాం చాప్ చేసుకున్నాం. డన్. వీటిని ఈ విధంగా పైనుంచి చిలకరించుకోవడానికి బాగుంటుంది. రెడీ. ఇందాక అనుకున్నట్లుగా ఈ విధంగా చేసుకున్నామండి. వీటిని మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, అలానే మరీ తక్కువ వేడి ఉండకూడదు, మీడియం. ఏదైనా ఒక చిన్న గరిటె తీసుకున్నాము. అది బాగుందిలే. తగ్గిద్దాం. తక్కువ వేడి, మీడియం హీట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోపల వరకు కూడా వేడి వెళ్ళి అంతా ఉడుకుతుంది, కుక్ అవుతుంది, కాలుతుంది. లేదంటే పైనంతా నల్లబడిపోయి మాడిపోయినట్లు అయిపోద్ది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోద్ది. అది ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్ మీరు? ఏ ఏ సినిమాలు చేస్తున్నారు? టీవీలోనే అమ్మోరు సీరియల్ చేస్తున్నాను. ఇంకా రాలేదు, టెలికాస్ట్కి జరుగుతుందండి. వెబ్ సిరీస్ ఉంది, ఇంకా అది మొదలు అవ్వలేదు. వాచ్మెన్ మూవీ నవదీప్ గారు మదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. నైస్ అండి. ఈ నెక్స్ట్ సంక్రాంతి వచ్చేసరికి ఇంకా బోల్డ్ అని ఉంటాయి మీ చేతిలో. ఈసారికి ఆల్రెడీ అఖండ 2 ఉంది చేతిలో. దయ వల్ల వచ్చిన దగ్గర నుంచి ఖాళీ లేకుండానే ఉంటుందండి. గ్రేట్ గ్రేట్. అమ్మవారి దయ్యా, శివయ్య దయ్యా వల్ల బాగానే టైం పట్టిందండి, చాలాసేపు కాలై. అవునండి, టైం తీసుకోవాలండి ఇలాంటి వంటలు చేయడానికి. మీరు కూడా చేస్తారా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి? బాదుషా తప్పకుండా ట్రై చేయాలి, ఎందుకంటే నేను చూడలేదు కదా, ఇప్పుడు చూసాను ఎలా చేయాలి. ఇది అవసరం లేదేమో, డైరెక్ట్గా దీంట్లోకి వేద్దాం పంచదార పాకల్లో. గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ విధంగా రావాలి. ఆ కలర్ వచ్చినంత వరకు అట్లా కాల్చుకోవాలి. వచ్చేసింది. కాస్త నూనె వడిగిన తర్వాత వేసుకున్నాం. స్టవ్ కట్టేయండి. ఇప్పుడు ఇది ఒక టెక్నిక్ అంటండి, నాకు కరెక్ట్గా తెలియదు కానీ బట్ నేను ఈ మధ్య ఫాలో అవుతున్నా. మామూలుగా ఏం చేస్తాం, స్టవ్ కట్టేసి దాని నుంచి దేవుతాం కదా, ఇది తీయడానికి అలా చేయకూడదంట. తీసిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలంట. తెలుసా ఎందుకు? ఎందుకు చెప్పండి. ముందే స్టవ్ కట్టేస్తే ఇది ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటది. వేడి వేడిగా ఉన్నప్పుడు ఆ వేడి మీదనే తీసేసుకోవాలి వీటిని, తర్వాత స్టవ్ కట్టేయాలి. దానికి ఏమన్నా లాజిక్ ఉందేమో అని నేను అనుకున్నా. ఇదైతే మీకు తెలుసా? ఓకే. నైలాన్ గరిటెలు ఇక్కడ స్పూన్ తోటి అట్లా పైనుంచి చల్లుదామా, లేకపోతే వీటిని తిరిగేసినా సరిపోద్ది కదా. కొంచెం లోతుగా ఉన్న దాని మీద అయితే బహుశా గులాబ్ జామున్ లాగా నానబెట్టడానికి పనికొస్తుంది. ఇవి మనకు ఫస్ట్ కాల్చిన వెంటనే కొంచెం గట్టిగా అనిపిస్తాయి, కానీ పాకంలో వేసిన తర్వాత పాకాన్ని కొద్దిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాతకి లూజ్ అవుతాయి అన్నమాట. అంతే. ఈ విధంగా కాస్త నానిన తర్వాత తీసి గార్నిష్ చేసి ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపించేస్తాం. బాగున్నాయి కదండి చూడ్డానికి, నిజం బాదుషా లాగే ఉంది. థ్యాంక్ యూ అండి. తిని చూసి చెప్పండి ఎలా ఉంది. నైస్, బాగుంది. బాగుందండి.
కాకపోతే ఇంకా కొంచెం సోక్ అవ్వాలి, టైం పడుతుందండి. ఇంకొంచెం ఎక్కువ నానితే ఇంకా బాగుంటుంది. చాలా టేస్టీగా టేస్ట్ ఉంది ఉంది. నేనైతే కంపల్సరీ ట్రై చేస్తాను ఇంటికి వెళ్ళి. కదా. అనుకోలేదు ఇంత ఫాస్ట్గా ఇంత మంచిగా చేసుకోవచ్చు మనమే చేసుకోవచ్చు అని ఫస్ట్ టైం చూసాను. మంచి సంక్రాంతి ఎపిసోడ్ అయిపోయింది. బాదుషా కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇక్కడికి వచ్చి మీ అనుభవాలని వాటిని మాతో పంచుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరోసారి హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా తరపు నుంచి కూడా మరోసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.